నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ప్రస్తుతం విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సాంకేతిక విద్య వైపు చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ కోర్సుల వైపు చూస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల కోరిక న్యాయ విద్య అభ్యసించాలని. అయితే కెరియర్ ఓరియంటెడ్ శిక్షణ కావాలి అనుకునే వారి డెస్టినేషన్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే అర్హత ఏంటి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ చెక్కా బెనర్జీ, ప్రొఫెసర్ మహతి వివరిస్తారు. నమస్తే బెనర్జీ గారు. నమస్తే అండి. ఓకే, దీనికంటే ముందు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా వారి చిన్న ఏవి చూద్దాం. VIT AP offers a sprawling campus, hosting engineering and management undergraduate, postgraduate, and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness, and service. We welcome you to the VIT AP. బెనర్జీ గారు, ఇంటర్ తర్వాత లా చేరడం ద్వారా విద్యార్థికి ఉపయోగాలు ఏంటంటారు? నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు. మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి 5 years లా చాలా చక్కటి అవకాశం తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. లా చేరడం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి జ్యుడిషియరీ, లోయర్ జ్యుడిషియరీ సివిల్ జడ్జెస్గా సెలెక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత వాళ్ళు మనకి చాలా లీగల్ ఫార్మ్స్ వచ్చి ఉన్నాయి. ఏ రోజైతే మనము ఈరోజు జరుగుతున్న సమాజంలో మార్పులకి అనుగుణంగా తర్వాత మనకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి 1995 గ్లోబలైజేషన్ తర్వాత మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చున్న తరుణంలో మనకి చాలా అవకాశాలు ఏర్పడినాయి అనమాట. ఈ గ్లోబలైజేషన్లో మన లాయర్ల యొక్క పాత్ర ఎంత ఉందంటే ఎవ్రీ కాంట్రాక్ట్, ఏదైతే కాంట్రాక్ట్ మనం తీసుకుంటామో ప్రతి కాంట్రాక్ట్ కూడా లాయర్ యొక్క ప్రమేయం లేకుండా జరగడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క న్యాయ విద్యార్థులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది, ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఎవరైతే లా చదువుకున్నారో వాళ్ళు మన ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఐపీఎస్కే కానివ్వండి, ఐఏఎస్కే కానివ్వండి, ఐఎఫ్ఎస్కే కానివ్వండి, ఆల్ ఇండియా సర్వీసెస్ మంచి చాము ఉందన్నమాట. లా చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఏవైతే వాళ్ళు చదువుతున్నారో లాలో ఆ కోర్సెస్లోనే ఎగ్జామ్ జరగటం వలన మనకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి, ఇంటర్వ్యూస్లో కానీ వాళ్ళ జాబ్లో కానీ పెర్ఫామ్ చేయడానికి మంచి ఫౌండేషన్ మన ఈ 5 సంవత్సరాల లా కోర్సు ఇవ్వగలుగుతుంది. అలాగే బెనర్జీ గారు, లా కోర్సులో ఎవరు చేరొచ్చు, లా కోర్స్ చేయాలంటే అర్హతలు ఏంటంటారు? ముఖ్యమైన అర్హతలు ఏమిటంటే ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థి వాళ్ళు బయాలజికల్ సైన్సెస్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, మ్యాథమెటిక్స్, కామర్స్, హ్యుమానిటీస్ ఏదైనా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా అర్హులు ఈ కోర్సుకి. అలాగే మనకి సిబిఎస్ఈ వారు కానీ ఐసిఎస్సి బోర్డు వారు కానీ కండక్ట్ చేస్తున్న +2 ఎగ్జామినేషన్స్ వాళ్ళు కూడా అర్హులండి ఈ కోర్సు జాయిన్ అవడానికి. ఇక్కడ మనకి ఇదివరకు ఏమిటంటే ఓన్లీ హ్యుమానిటీస్ చదివిన వాళ్ళు లేదంటే సోషల్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అని, మెడికల్ ఎడ్యుకేషన్ అని వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మనకి లా అనేది ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అనేది చూపిస్తుందండి. ఒక ప్రొఫెషనల్ కోర్స్, ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సుగా ఉంది. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయండి లా కంప్లీట్ చేసిన తర్వాత. బెనర్జీ గారు, అలాగే ఇప్పుడు ఏపీ అంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి?
మనకి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో బిఏఎల్ఎల్బి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. బీబీఏఎల్ఎల్బి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు 2. ఈ 2 ముఖ్యమైన అండర్ గ్రాడ్ కోర్సులు మేము వాళ్ళకి స్టూడెంట్స్కి ఆఫర్ చేయటం జరుగుతుంది. బిఏఎల్ఎల్బి స్టూడెంట్స్ వాళ్ళ ఫోకస్ మొత్తం ఏంటంటే మనకి హ్యుమానిటీస్ మీద, సోషల్ సైన్సెస్ మీద, లాంగ్వేజ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు లా చదువుకొని ఒక నిష్ణాతమైన లాయర్స్గా బయటకు రావడానికి అవకాశం ఉంది. బీబీఎల్ఎల్ వలన ప్రయోజనం ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు లా చదువుతున్నప్పుడే బిజినెస్ మేనేజ్మెంట్లో, అకౌంటెన్సీలో, ఫైనాన్స్లో, హెచ్ఆర్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఉన్న మెళకువలని నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మనకి బీబీఏఎల్ఎల్బి, బిఏఎల్ఎల్బి అనే కోర్సులు మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఆఫర్ చేయడం జరుగుతుంది. బిఏఎల్ఎల్బి కానీ బీబీఎల్ఎల్బి ఈ 2 కోర్సుల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ 2 కోర్సులు చేసిన తర్వాత ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటారు? మనకి బిఏఎల్ఎల్బి చూసుకున్నట్లయితే ఏ స్టూడెంట్ అయినా కానీ బిఏఎల్ఎల్బి కోర్సు జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు. బిఏఎల్ఎల్బి చదవటం వల్ల మనకేమవుతుందంటే లాలతో పాటు పొలిటికల్ సైన్స్, మన కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక మంచి అవగాహన వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళకి ఏమవుతుందంటే ప్రపంచంలో జరుగుతున్న మార్పులు కానీ, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కానీ, ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన విశేషాలు మన లీగల్ సిస్టంలో ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళకి ఒక మంచి అవగాహన ఇవ్వడానికి మన బిఏఎల్ఎల్బి కోర్సు బాగా దోహదపడుతుంది. ఎందుకంటే బిఏఎల్ఎల్బి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో మేము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక పేపరు, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థియరీస్ ఆఫర్ చేయటం వల్ల ఒక మంచి ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు రేపొద్దున ఏ కంట్రీకి వెళ్ళినా కానీ, ఏ దేశంలో కానీ వాళ్ళు ఈజీగా న్యాచురలైజ్ అయిపోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటానికి, అక్కడ ఉద్యోగం చేసుకుంటానికి కూడా ఒక అవగాహన అనేది ఇక్కడ బిఏఎల్ఎల్బిలోనే దొరుకుతుందండి. రెండోది ప్రత్యేకత ఏమిటంటే మనకి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అడ్మిషన్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మాకు లాలో ఇంట్రెస్ట్ లేకపోతే బట్ చదవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది, ప్రాక్టీస్ చేయాలని మాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఆ తర్వాత మీరు మాకు ఇచ్చే అవకాశం ఏంటి అని అడిగితే నేను వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే ఒకటేనండి. ఎందుకంటే ఈరోజు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ లాయర్గా వాళ్ళు వెళ్ళి చాలా చక్కగా హ్యాపీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏ కంపెనీ కూడా వితౌట్ లీగల్ అడ్వైజర్ వాళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకోలేరు. కాబట్టి కంపెనీ లాయర్స్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. మూడవది వాళ్ళు యూపీఎస్సి ముందు చెప్పిన విధంగా ఏంటంటే ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈజీగా ప్రిపేర్ అవడానికి చాలా మంచి ఫౌండేషన్ కోర్సెస్ అని మనం చెప్పొచ్చండి బిఏఎల్ఎల్బి. తర్వాత బీబీఎల్ఎల్బి అంటారా, బీబీఎల్ఎల్బి ఒక ప్రత్యేకత ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి 2 డిగ్రీస్ ఆఫర్ చేస్తాం మేము. బీబీఎల్ఎల్బి మేనేజ్మెంట్, తర్వాత ఎల్ఎల్బిలో వచ్చే లా సబ్జెక్ట్స్ చదవటం వల్ల వాళ్ళు రేపొద్దున ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి లా చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు దే కెన్ పర్స్యూ ఎంబీఏ. ఎంబీఏ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు కంపెనీలో మేనేజర్స్ గాను, లేదంటే కంపెనీకి లీగల్ అడ్వైజర్స్ గాను సెటిల్ అవడానికి అవకాశం ఉంది. అది ఒక ఛాన్స్ వాళ్ళకి ఉంటుందన్నమాట ఎంబీఏ చదివిన వాళ్ళకి. రెండోది ఏంటంటే బీబీఎల్ఎల్బి చేసుకొని ఆ తర్వాత కమర్షియల్ ప్రాక్టీసెస్ కానీ, లేదు అంటే మన కమర్షియల్ ఓరియంటెడ్ ఉన్న డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజమ్స్లో కానీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే బిఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి ఈ 2 వర్టికల్స్ని మేము ఆఫర్ చేయటం వల్ల స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని క్యాటర్ చేస్తామని చెప్పొచ్చండి విఐటి ఏపీలో. ఓకే సార్, ఇక విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ప్రత్యేకతలు ఏంటి? మనకు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది సెంటర్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ ఇండియా అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నార్త్ టు సౌత్ మనకి ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే సౌత్లో వెళ్ళడానికి నార్త్ నుంచి ఇట్స్ ద గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళు రావడానికి, తర్వాత వాళ్ళు ఉండడానికి కూడా ఏంటంటే ఒక మంచి అవకాశాలు కల్పిస్తుంది. 2, విఐటి వాళ్ళకి గత 40 సంవత్సరాలుగా మంచి రికార్డ్ ఒకటి ఉందండి. ఆ రికార్డ్ ఏంటంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఒక రికగ్నిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వాళ్ళకి. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళకి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ టీచ్ చేయడం వలన ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకోవటం వలన ఏంటంటే ఒక ప్రత్యేకతగా భావించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాకు గత సంవత్సరం జరిగిన ప్లేస్మెంట్స్లో ఇంజనీరింగ్ వాళ్ళు
వాళ్ళు వచ్చినప్పుడు మీకు లా స్కూల్ కూడా ఉంది కదా, మీ లా స్కూల్ విద్యార్థులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాము, వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఇస్తామని చెప్పేసి అని చాలా కంపెనీలు, ఆల్మోస్ట్ 500 కంపెనీస్ రావడం జరిగింది. వాళ్ళు కొన్ని కంపెనీస్ ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పుడైతే మనకి వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి అనుకుంటారో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్లో ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయబడుతుంది. మూడవది ఏంటంటే మేము క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు చదువుతూనే వర్క్ చేయడానికి, అంటే వాళ్ళ హ్యాండ్స్ ఆన్ వర్క్ అని చెప్పేసి అని అంటాం. మనకి ఇంజనీరింగ్లో ల్యాబొరేటరీస్కి వెళ్తాము, మన మెడిసిన్ చదివినప్పుడు ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తే ట్రైన్ చేస్తాము. కానీ మనకేంటంటే లాలో అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి రికగ్నైజ్ చేయబడిన కోర్సెస్ అవి. అది మేము ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్తో, ఇప్పుడు మిడిల్ సెక్స్ యూనివర్సిటీ అని లండన్లో ఉంది, వాళ్ళు మాతో కొలాబరేట్ అవుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ స్టేట్ స్కూల్ ఆఫ్ లా వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అవుతున్నారు. అవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం తీసుకొని మనం క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే లా అండ్ టెక్నాలజీ ఈ రోజు ఏంటంటే వన్ ఆఫ్ ద బజ్ వర్డ్ అనమాట. అది ఈ రోజు మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీస్, వీటన్నిటి ఏంటంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్కి తగ్గట్టు లా స్టూడెంట్స్ కూడా అనుగుణంగా చేయాలి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద లా స్కూల్స్లో మనకి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి స్టాండ్ అలోన్ లా స్కూల్స్ ఉన్నాయి కానీ టెక్నాలజీ బేస్ లేదు. మాకు విఐటి ఏంటంటే ఆల్రెడీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇంజనీరింగ్ సైన్స్, ఈ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్లస్ లా ఒక మల్టీడిసిప్లినరీ అప్రోచ్లో వాళ్ళకి టీచ్ చేయటం వల్ల వాళ్ళకి ఒక మంచి అవగాహన రావడం జరుగుతుంది ఈ కోర్సెస్లో. అది ఒక విఐటిలోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే మాది మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఏదైతే చదవాలి అనుకుంటున్నారో, సపోజ్ రేపొద్దున నేను క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నానండి, లీగల్ ఛాలెంజెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, మేమేం చేస్తామంటే వాళ్ళకి చెప్తాం, బాబు నువ్వు వెళ్ళి ఒక సెమిస్టర్ లేదంటే ఒక క్రెడిట్ కోర్సు క్రిప్టో కరెన్సీ వాటికి ఉన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, లీగల్ ఇంప్లికేషన్స్ చదువుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్కి వెళ్ళి చదువుకొని రా అని చెప్పేసి అని అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైనా స్టూడెంట్స్ స్పెషలైజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పంపించి 1-2 క్రెడిట్ కోర్సు చేయమని చెప్తాం. ఇవన్నీ ఇన్ హౌస్ క్యాంపస్లో ఉండటం వలన ఒక మంచి బెనిఫిట్, ఏ యూనివర్సిటీకి లేని బెనిఫిట్ ఒక విఐటి ఏపీకి ఉందని నేను చెప్పొచ్చండి. ఓకే బెనర్జీ గారు, అలాగే మనతో పాటు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ మహతి గారు ఉన్నారు. నమస్తే మహతి గారు. మహతి గారు, ఇంటిగ్రేటెడ్ లా బెనిఫిట్స్ ఏంటి? నమస్తే అండి. ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మామూలు బిఏ ఆర్ బీబీఏ చేసి లా చేయడం వల్ల 6 years పడుతుంది. అదే డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ తర్వాత బెనిఫిట్ వచ్చి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో బిఏ ఎల్ఎల్బి ఆర్ బీబీఏ ఎల్ఎల్బి చేస్తే మేము హానర్స్ ఇస్తాము. హానర్స్ స్పెషలైజేషన్తో ఇస్తాము. స్టూడెంట్కి ఏదైనా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, క్రిమినల్ లా కానీ, కాన్స్టిట్యూషనల్ లా కానీ, ఇంటర్నేషనల్ లా కానీ, సో ఆ సబ్జెక్ట్లో బిఏ ఎల్ఎల్బి హానర్స్ విత్ స్పెషలైజేషన్ కూడా ఇస్తాము. ఆర్ బీబీఏ ఎల్ఎల్బి హానర్స్ విత్ స్పెషలైజేషన్ ఇస్తాము. అదే కాకుండా ఫస్ట్ సెమిస్టర్ నుండే వాళ్ళకి మూట్ కోర్ట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ నుండే చాలామంది స్టూడెంట్స్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు కాంపిటీషన్స్ ఏ కాంపిటీషన్లో అయినా పార్టిసిపేట్ చేయగలరు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేయడం వల్ల విఐటి ఏపీ లా స్కూల్లో ఇంటర్న్షిప్ చేయడం అనేది మ్యాండేటరీ. ఎవ్రీ సెమిస్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా ఇంటర్న్షిప్ చేయాలి. సో అలా వాళ్ళు 5 years అయ్యేసరికి 10 internships చేస్తారు. అంటే వాళ్ళకి బుక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఇంటర్న్షిప్ చేయడం వల్ల. సో ఇవి ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేయడం వల్ల వచ్చే కొన్ని బెనిఫిట్స్ అండి. అలాగే మహతి గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్ ఇస్తుందా? అవునండి. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా 2 విధాలైనటువంటి స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఒకటి ఏంటంటే జీవి మెరిట్ స్కాలర్షిప్, ఇంకొకటి శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్. ఈ 2 స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే వాటికి కావాల్సిన అర్హతలు ఏంటంటారు మహతి గారు? జీవి మెరిట్ స్కాలర్షిప్కి వచ్చేసి
ఏదైనా స్టేట్ బోర్డ్ కానీ, సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ కానీ, లేకపోతే ఐసిఎస్ఈ కానీ, ఏదైనా బోర్డు టాపర్కి 100% స్కాలర్షిప్ ఇస్తామండి జీవీ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే కంట్రీ మొత్తంలో ఎవరైతే డిస్ట్రిక్ట్ టాపర్స్ ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ టాపర్స్కి 50% స్కాలర్షిప్ ఇస్తాము. ఆ డిస్ట్రిక్ట్ టాపర్ మేల్ అయితే, బాయ్ స్టూడెంట్ అయితే 50% స్కాలర్షిప్ ఇస్తాము. అదే గర్ల్స్ స్టూడెంట్ అయితే కనుక 75% స్కాలర్షిప్ ఇస్తామండి. సో బోర్డు టాపర్ కానీ ఆర్ డిస్ట్రిక్ట్ టాపర్ కానీ ఈ 2 అర్హతలు ఉండాలండి. వాళ్ళు ఎలిజిబుల్ ఈ స్కాలర్షిప్కి యూటిలైజ్ చేసుకోవడానికి. ఓకే, మహతి గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో జాయిన్ అవ్వాలంటే ప్రత్యేక ఎంట్రన్స్ ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఎల్సాట్ క్లాట్ మార్కుల ఆధారంగా తీసుకుంటారా? మేము విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అడ్మిషన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మీరు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేస్తే, అప్లికేషన్ ఫిల్ చేయడానికి May 21 లాస్ట్ డేట్ అండ్ June 4 మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా వీస్లాట్ ద్వారానే కాకుండా క్లాట్ ద్వారా, ఎల్సాట్ ద్వారా కూడా మేము స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటాము. సో ఎవరైతే వీస్లాట్ రాస్తారో లేదా క్లాట్ రాస్తారో, ఎల్సాట్ రాస్తారో వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ మార్క్స్ ఆ వీస్లాట్ లేదా క్లాట్ లేదా ఎల్సాట్ మార్క్స్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తాము ఫైనల్లో. ఓకే మహతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బెనర్జీ గారు, అదేవిధంగా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చదివిన విద్యార్థులు తర్వాత విదేశాల్లో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చా, లేదా విదేశీ యూనివర్సిటీస్ ఏమైనా కూడా టైఅప్ అయి ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఇక్కడ విఐటి ఏపీ లా స్కూల్లో చదివిన విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చా అని. తప్పకుండా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు మన గ్లోబలైజేషన్ వరల్డ్లో దాదాపు మన లా స్టూడెంట్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న కండిషన్స్ అన్నీ కూడా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అయిన లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా తర్వాత అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా కంపెనీ వాళ్ళు టైఅప్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే మనకి 2 జ్యూరిస్డిక్షన్స్లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం జరుగుతుంది. సో దానికి ప్రిపేర్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే స్టూడెంట్స్ని ఫారిన్లో, ప్రత్యేకంగా యూకేలో లింక్ లెటర్స్ అని, తర్వాత ఫ్రీ హిల్స్ అని చెప్పేసి అని చాలా లీగల్ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. తర్వాత రెండోది, రీసెంట్గా మేము యూరోపియన్ యూనియన్ వాళ్ళతో మాట్లాడటం జరిగిందండి. ఆ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే, స్టూడెంట్స్ ఒక 5 yearsలో 4 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరోపియన్ యూనియన్ లా ఎట్లా ఆపరేట్ అవుతుంది అని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. అట్లాగే మనకి నెదర్లాండ్స్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, తర్వాత పీస్ ప్యాలెస్, హేగ్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్స్టిట్యూషన్స్ అయితే అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అందుకేనండి ఈ రోజు ఏంటంటే అందరూ చెప్తున్న విధంగా మన వరల్డ్ ఈజ్ బికమ్ ఏ స్మాల్ విలేజ్, గ్లోబల్ విలేజ్. కాబట్టి ఏంటంటే ఎక్కడ చదువుకున్నా సరే వాళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్ విఐటి లాంటి యూనివర్సిటీలో చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత రెండో క్వశ్చన్ మీరు అడిగింది మనకి టైఅప్స్ ఏమైనా ఉన్నాయా అని. నేను మీకు ముందు చెప్పిన విధంగా ఏంటంటే మిడిల్ సెక్స్ యూనివర్సిటీ లండన్ వాళ్ళతో మేము టైఅప్ చేసుకోబోతున్నాము. అగ్రిమెంట్స్ ఆల్రెడీ మేము ఎంటర్ అవ్వడం జరిగింది, బట్ అఫీషియల్గా మేము సైన్ చేసుకోవాలి అది. తర్వాత కన్సస్ యూనివర్సిటీ, అది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళు కూడా ఏంటంటే ఈ మధ్య మాకు ఒప్పందం జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది రియలైజ్ అవ్వడానికి మాకు ఇంకొక 2-3 వారాలు పడుతుంది అనమాట. అట్లాగే 7 యూనివర్సిటీలు ఈ రోజు రెడీగా, అంటే ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ టైఅప్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫారిన్ యూనివర్సిటీలో ఎవరైతే రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకి కావాల్సిన లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు టీచ్ చేయగలుగుతారు. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒక సెమిస్టర్ బయటకు వెళ్ళి చదువుకొని అక్కడున్న స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి కూడా ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది అనమాట.
కాబట్టి ఏంటంటే నేను నిరభ్యంతరంగా చెప్పేది ఏంటంటే 7 యూనివర్సిటీతో మేము ఇప్పుడు ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాకి సంబంధించి మరో చిన్న ఏవి చూద్దాం. VIT AP offers a sprawling campus, hosting engineering and management undergraduate, postgraduate, and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. At VIT, we get the best mentoring and coaching, which is at par with global standards. VIT engages in experiential learning, which challenges, stimulates, and brings out the best in students, leading to well-structured, meaningful careers. You walk into an atmosphere where the students have excelled academically. The atmosphere is so vibrant and encouraging that it stretches you to go for more. The USP of VIT lies in its choice of excellent faculty who have real-world experience, who also train you with skills much needed for you to excel at whatever you're passionate about. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. Laboratories are equipped with state-of-the-art facilities, well-trained and professional staff, an arena where you can ideate and create. Ideas are given a platform to be explored that can change the whole dynamic of engineering. Engineering Clinics is a unique initiative undertaken by VIT to rope in creative talent. The true method of knowledge is experimenting. VIT AP Engineering Clinics are conceptualized by this philosophy. Students here, with their creative and innovative bent of mind and ideas, are encouraged to conceive, ideate, design, discover, and apply their learning. Qualities like leadership, teamwork, synergistic approach to problems for creative solutions are developed in the engineering clinics. VIT AP School of Business is one of the nation's fastest emerging business schools that is widely gaining popularity. Everything here is aligned to groom your career, take leap from classroom to boardroom, and help you to evolve as a leader. VIT AP School of Law, where the fine nuances of the legal system are familiarized and used to produce fine lawyers and judiciary for the nation. VIT School of Animation, where you can ideate, experiment, and create your imaginative world as the school adds colors to your dreams and help you to take your flight of success. Spacious hostel rooms, multi-cuisine cafeteria, sports arena, state-of-the-art gymnasium, all affording an opportunity for holistic development of the student. An institute that leaves its indelible imprint on numerous lives. An imprint of success, effectiveness, and service. We welcome you to the VIT AP